సీజన్ లో, క్రిస్మస్ సీజన్ లో డబ్బులు దండుకొని క్యారల్స్ లో ఆ వచ్చిన డబ్బులతో ఫంక్షన్ చేసేవాళ్ళం. షెపర్డ్స్ ఫంక్షన్, అర్థమైందా? క్రిస్మస్ అయిపోగానే నెక్స్ట్ డే పండుగ వస్తుంది, రిజరక్షన్, ఈస్టర్ అని చెప్పబడే ఆ పునరుద్ధాన పండుగని, దానికి కూడా మేము ఏం చేసేవాళ్ళం, ఆ ముందు రోజు రాత్రే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి, ఎందుకు అక్కడ బ్యానర్ కట్టి షెపర్డ్స్ అని కట్టి అక్కడ క్యాంటీన్ పెట్టేవాళ్ళు. సమాధుల దగ్గరికి వెళ్ళమే తప్పంటే సమాధుల దగ్గర వచ్చే వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్, అల్పాహారము అమ్మేవాళ్ళు. అర్థమైందా? ఇది మత సంబంధమైన పనులు. నువ్వు రక్షణ అనుభవంలోకి రాకపోతే, నిన్ను నడిపించే వారికి సరి అయిన అవగాహన లేకపోతే, కేవలము కొన్ని సిద్ధాంతాలను అనుసరించి వెళ్లే వారి క్రింద నువ్వు ఉంటే, యూ కుడ్ నాట్ కమ్ అవుట్. యూ విల్ బి ఫిక్స్డ్ ఇన్ దట్ స్కీమ్. ఆ మోసపు వలయంలో నువ్వు పడిపోతావు అంతే. అబ్రహాముని దేవుడు 12 అధ్యాయంలో ఏమన్నాడు? ఆది కాండంలో, నీవు లేచి నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, బంధువుల నుంచి బయటికి రా అన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకే? భార్య మారుతా ఉంటదిరా, నిజాన్ని తెలుసుకుని వెళ్తా ఉంటది. కుటుంబం గురించి, భర్త గురించి ఏం చేస్తుంది? సమాధానం దగ్గరికి వెళ్ళిపోతాయి. ప్రాబ్లం అదే. ద సోల్ టై. సోల్ టై అంటే తెలుసా? ఆత్మ బంధము, ఆత్మ కలిగించు బంధము. ఇది ఏ ఆత్మ కలిగించు బంధము? మానవ ఆత్మ కలిగించు బంధం. ఏంటంటే, భర్త ఏ విధంగా ఉంటే కనెక్ట్ అయిన స్త్రీ, ఆ భార్య వాళ్ళని ఫాలో అవుతా ఉంటది. అర్థమైందా? దే కుడ్ నాట్ అవాయిడ్ ఇట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ సోల్ టైన్ బ్రేక్ చేయడానికే దేవుడు ఏం చేశాడు? కమౌట్. అతను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోబోతే, ఈ రోజున అబ్రహాము ఇరాక్ లోనే చనిపోయాడు. ఈ వీళ్ళ గురించి మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే మనం మాట్లాడుకున్నాం. అబ్రహాం అని ఉన్నాడట. అబ్రహాము ఒక చరిత్ర పురుషుడిగా అవడానికి గల కారణము, హి టుక్ ఏ వండర్ఫుల్ వైజ్డ్ స్టెప్ ఆన్ దట్ డే డెసిషన్. అద్భుతమైన తెలివైన ఒక నిర్ణయాన్ని తీసుకుని అడుగు ముందేశాడు. అంతే, అది చరిత్ర అయిపోయింది అంతే. లేకపోతే చరిత్రహీనుడైపోను. ఎందుకో తెలుసా? అక్కడే ఉండి ఉంటే ఏం చేదురు? అందరూ కలిసి ఆ యొక్క ఆచార వ్యవహారాల్లోకి, సిద్ధాంతాల్లోకి లాగెదురు. అర్థమవుతుందా? సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతున్నారా? మీకు విషయం చెప్తున్నాను. రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత నీకు అర్థం అవుతుంది రైట్ కాదని. నేను వెళ్ళివ్వండి రాత్రి వెళ్ళిపోయి అక్కడ సమాధులు కడుక్కోవడం. హౌ ఫూలిష్ ఇట్ ఈస్. ఎంత మూర్ఖమైంది, బుద్ధిహీనమైంది. సమాధులు కడుక్కొని, సమాధుల మీద పువ్వులెట్టుకొని, క్యాండిల్స్, సమాధుల మీద క్యాండిల్స్ పెట్టవలసిన పరిస్థితి ఏంటి? ఈ క్యాండిల్ వలన ఏమవుతుంది? విగ్రహారాధన జరుగుతుంది. నువ్వు దీపం వెలిగిస్తున్నావు అంటే దాని అర్థం ఏంట్రా? ఏంటి అర్థం?
ఈ క్యాండిల్స్ వెలిగించడం అంటే సమాజం మీద క్యాండిల్ వెలిగించడంలో దాని అంతరార్థం ఏంటి చెప్పాలా? ఎందుకు నువ్వు క్యాండిల్ వెలిగిస్తున్నావు? ఆ? అక్కడ ఏముంటాయి? మొత్తం కలేబేరాలు అంటే దుమ్ములు ఉంటాయి, అక్కడ ఏమి ఉండవు. అసలు నీకు ఒకటి అర్థం అవ్వాల, రక్షణ పొందుకున్న తర్వాత చనిపోయిన తర్వాత ఆత్మకు బాడీతో సంబంధం ఉండదు. ఈ అవగాహన నువ్వు లేకపోతే నువ్వు సమర్థుడికి వెళ్తావు. అర్థమైందా? చనిపోయిన వెంటనే ఏమవుతారా మనుషులు? ధనవంతుడు లాజరు స్టోరీలో కథని ఉపమానాన్ని చెప్పాడైనా. లాజరు చనిపోగానే దేవదూతల చేత కొనుపోబడిను అని ఉంది. ఎక్కడికి? పరదేశికి వెళ్ళిపోయాడని. చనిపోయిన వెంటనే జరిగేది ఏంటంటే, ఒకడు ప్రాణం విడిచిన వెంటనే అతని ఆత్మ రక్షింపబడి ఉంటే పరదేశంలోకి పోతుంది, అంతే. దేవదూతలు వచ్చి తీసుకుపోతారు. ధనవంతుడి గురించి ఏమి రాయబడింది? ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత ఆయన బాగా ఊరేగించి తీసుకెళ్లి అందమైన సమాధిలో పెట్టి, అందమైన సమాధిలో పెట్టారు. ఈ బాడీకి సుగంధ పరిమళాలతో ఏం చేశారు? అన్ని కార్యక్రమాలు చేసి మంచిగా ఘనంగా ఈ యొక్క శవ కార్యక్రమం చేశారు. ఇలా బహుశా భోజనాలు కూడా పెట్టుకున్నారేమో కదా. కానీ ఆ సమాధిలో శరీరము విడిచిన ఆ ఆత్మ ఎక్కడుందిరా? ఎక్కడుంది? సమాధుల దొడ్డిలో ఉన్నవారు ఎంతమంది ఎత్తబడ్డారో నీకు తెలీదు. మీ తాత ఎత్తబడ్డా, నీకు తండ్రి ఎత్తబడ్డా, నీ భార్య ఎత్తబడిందా, నీ భర్త ఎత్తబడ్డా, నీ కొడుకు ఆత్మ పరదేశంలో ఉందో లేదో నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఆడు ఎలా బ్రతికాడో నీకు తెలుసు. మరి ఎంత గుడ్డితనము నువ్వు ఆ సమాధి మీదకి వెళ్ళి క్యాండిల్స్ వెలిగించి పువ్వులు పెడితే కుళ్ళిపోయిన శరీరానికి నువ్వేం చేయగలుగుతావు? ఆ మృత కళేబరానికి. It is a foolish thing. If you don't understand the revelation of the Christ, you'll follow that foolish doctrine. దేవుని యొక్క ప్రత్యక్షతలు, క్రీస్తు ప్రత్యక్షతలు నీకు లేకపోతే నువ్వేం చేస్తావు? ఈ బుద్ధిహీనమైన సిద్ధాంతాలను ఫాలో అవుతాం. మానవులు కల్పించిన పద్ధతులు ఇవేమరు? ఈ ఆచార వ్యవహారాలన్నీ ఎవరు కల్పించారు? ఇట్ వాస్ నాట్ రిటన్ ఇన్ ద వర్డ్ టు ఫాలో. చాలా విషయాలు వాక్యములో మనము పాటించాలి, అనుసరించాలి అని రాయబడ్డా. సాతాను ఏదో విధంగా ఏం చేస్తాడు? కొంతమంది ఈ డినామినేషన్స్ ని ఏం చేస్తాడు? గలిబిలి చేస్తాడు. వీళ్ళు గలిబిల్లోనే ఉంటారు. వెళ్ళి ఏం చేస్తావురా? ఆడేమో రక్షింపబడలేదు, చనిపోయి ఆ శరీరం అందులో ఉంది. ఇప్పుడు ఆడ ఆత్మ ఎక్కడ ఉంటది? నరకంలో ఏడుస్తా ఉంటది. ఈడెళ్ళి క్యాండిల్ వెలిగిస్తాడే. శరీరము, ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ శరీరానికి ఎటువంటి విలువ లేదన్నప్పుడు ఆ విలువ లేని శరీరానికి నువ్వు వెళ్ళి ఏంటి, ఏమి విలువని ఆపాదిస్తావు? ఇస్ ఇట్ నాట్ ఎ ఫూలిష్ థింగ్? ఆ మాత్రం అర్థం అవ్వకపోతే ఈ క్రైస్తవ జీవితం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదా? అర్థం అవుతుంది, అర్థం అవ్వట్లేదా? పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే వాక్యం నీకు అర్థం అవ్వదు. సిద్ధాంతాలు పట్టుకుని ఉంటావు.
పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు వచ్చిన తర్వాత ఏది రాంగ్ దాన్ని విడిచిపెట్టడం మొదలు పెడతాం. గుర్తుపెట్టుకోండి, వెన్ యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నప్పుడు యు విల్ బి కమ్ అవుట్ లైక్ అబ్రహాము వలె నువ్వు ఆ పంజరంలోంచి, ఆ ఉచ్చులోంచి, ఆ ఊబిలోంచి, ఆ మూర్ఖపు సాతాను పన్నాగులోంచి నువ్వు బయటకు వస్తావు. నీకు అప్పుడు ఏమర్థం అవ్వాలో తెలుసా? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రొఫెసైజ్. ప్రవచించడం చాలా సులువు. ఎందుకో తెలుసా? ఆ పిట్లోంచి నువ్వు బయటకు వచ్చావంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను తన ప్రణాళికలోకి పెట్టుకున్నాడు అని అర్థం. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? ఆయన పిచ్చేస్తుంది నిన్ను. పిచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, ఏ మత సంబంధమైన ఏ సరి అయిన సిద్ధాంతము కాని దానిలోంచి నిన్నేం చేస్తాడు బయటికి? కొన్ని డినామినేషన్స్ లో ఏముంటదంటే బాప్తిజం ఉండదు. కొన్ని వాటిల్లో ఆత్మ నింపుదల గురించి అవగాహన ఉండదు, అందులో చెప్పబడదు. అర్థమవుతుందా? అవి నీవు సరి అయిన దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు నీకు బయలుపరుస్తాడైనా. ఆయన బయలుపరిచి అందులోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. అబ్రహాం ఉత్తరే రాలా. He compared the difference between his idols and God, the eternal, the living God. అబ్రహాంకి ఏమర్థమైందో తెలుసా? ఈ యొక్క విగ్రహాలకి సజీవుడైన దేవునికి వ్యత్యాసాన్ని అతను కనుగొన్నాడు. ఎందుకంటే అతనిలో ఉన్న ప్రశ్నది. ఇది నీకు అర్థమవ్వాలా? ఎవరు నిజమైన దేవుడు అన్నవాడు ఒక్కడే కదా, ఏంటి ఇన్ని బొమ్మలు అన్నాయి రోజు తయారు చేసుకోవడం, అమ్ముకోవడం, ఏంటిది నేను అని యూఫ్రటీస్ నదీ తీరం నివసించే అబ్రహాము ఇరాక్ లో ఆ ప్రశ్న వేధించినప్పుడు, ఎవరికైతే సత్య అన్వేషణ ఉంటుందో వాళ్ళకి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇది మీకు అర్థం అవ్వాలా? ఇట్ వాస్ ప్రూవ్డ్ బై సో మెనీ పీపుల్. అనేకులు ఇచ్చిన ఏంటయ్యి సాక్ష్య ఆధారాలు. సనాతన నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అనేక మంది స్త్రీలు ఇచ్చిన సాక్ష్యాలు ఇవి. మేము వెంబడించేది సజీవమైన దేవుడికి కాదు ఇంతవరకు అని ఎరిగి సత్యాన్వేషణ చేసి నిజమైన దేవుడు ఎవరు అని తపన పడినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను సామర్లకోట ప్రతి శుక్రవారం వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆమె, నాకన్నా పెద్ద వయసు ఆవిడ, అన్యురాలు ఆవిడ, క్రీస్తుని ఎరగని కుటుంబంలో పుట్టింది. ఆవిడ ప్రతి సాయంత్రం ఏం చేసేదంటే దీపారాధన, దీపాలు వెలిగిస్తా ఉండేది. ప్రతి దేవుడికి దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఆమెలో ఒక తపన ఏంటో తెలుసా? అది ఎవరికి చెప్పుకునేది. అది ఆవిడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఆమె ఎవరు నిజమైన దేవుడు, ఎంతమంది ఉన్నారు, నాకు ఇదంతా నిజమని అనిపించట్లేదే, ఎవరై ఉంటారు అని ఒక తపన ఉండేది ఆవిడికి. సాక్ష్యం చెప్పింది ఆవిడ. చెప్పినప్పుడు యేసుప్రభు తాను ఆమెకి రక్షపరుచుకున్నాడు. ఎవరు సువార్త ప్రకటించలేదు. ఆవిడ దేవుని నమ్ముకుందంటే భాషలో మాట్లాడుతూ ఉండేది, నోరు ఆపేసుకుంటూ ఉండేది. ద ఫ్లో వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేం.
నేను అన్నాను, మాట్లాడండి అమ్మా, అలా ఆపుకోవద్దని. అర్థమవుతుందా? అసలు మాట్లాడదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఏకంగా ఆవిడ దర్శించారు. యోవేలు 2వ గ్రంథంలో ఉన్న మాట, అంత్య దినముల్లో అందరి మీద నేను నా ఆత్మను. మా దగ్గర ఒక అమ్మాయి ఉండేది, జ్యోతి ఫ్రెండ్, వాళ్ళ కుమార్తె జ్యోతి, వండర్ఫుల్ గర్ల్, మంచి విశ్వాసం ఉన్న అమ్మాయి. సండే స్కూల్లో ఉండేటప్పుడే కూడా ఒకసారి బుడిగిగాడికి అప్పుడు 2వ 3వ క్లాస్ చదువుతున్నట్టున్నాడు, 5th క్లాస్, గుర్తులేదు. మార్నింగ్ నేను పర్లపేట ప్రార్థనకి వెళ్తా ఉండేవాడిని. సండే స్కూల్ పిల్లలు ప్రార్థనకు వస్తా ఉండేవారు, యవనస్తులు. ఆ రోజు ప్రార్థన అయిపోయింది, 6 అయిపోయింది, 6:15, 6 అంత అయింది. వర్షం వచ్చేస్తుంటే నేను తొందరపడుతున్నాను, ఎందుకంటే నేను వెళ్ళి బుగ్గిగండి స్కూల్కి తీసుకెళ్ళాల. కంగారు పడుతుంటే, ఏంటంకులు మీరు కంగారు పడుతున్నారు ఏంటి అడుగుతుంది. ఏమి లేదురా, వర్షం వస్తుందిరా. ఆ పిల్ల ఏం చేసింది తెలుసా? ఆగు వేసినామన్న వర్షం అంటే ఆ పడుతున్న వర్షం ఆగిపోయింది. అంత విశ్వాసం, దేవుని స్తోత్రం కలుగుని. ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంది, కాశీరత్నం అని. అన్ని వాళ్ళ అమ్మాయి తన స్నేహంతో, తనకున్న ఇబ్బందులతో, ఆర్థికపరమైన ఇబ్బందులతో చర్చికి రావటం మొదలు పెట్టింది. యేసుప్రభు దగ్గరికి వస్తే, చాలా మంది యేసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తారో తెలుసా? దేవుడి కార్యాలు చేస్తాడని వస్తారు. ఆ అమ్మాయి కూడా అలాగ వచ్చినప్పుడు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఆమె, ఆ పాప అనుకునేది, వీళ్ళు బాగా నటిస్తున్నారు రోయ్, ఇదంతా నాటకం పోవటం అనుకునేదట. మేము ఆరాధన చేస్తుంటే సడన్ గా భాషల్లో మాట్లాడుతుంది అమ్మాయి. మాట్లాడి చప్పట్లు కొట్టుకుంది. అన్ని గాజులే అమ్మాయికి, చప్పట్లు కొట్టి గాజులు అన్ని పగిలిపోయి కింద పడిపోయింది. అందరం చూస్తున్నాం మేము. కాసేపటికి లేచింది. అడిగాను నేను, ఏమ్మా ఏమైంది? అప్పుడు తన సాక్ష్యాన్ని పంచుకుంది. ఒక అన్యురాలు, మీరందరూ ఇలా భాషల్లో మాట్లాడుతూ ఉంటుంటే ఇది నేనేమనుకున్నాను, అంత నాటకం, ఇది నిజం కాదు, కొత్త బబ్బబ్బా అంటారు. కానీ ఈ రోజున నేను ఆ అనుభవాన్ని పొందుకున్నానని, దేవుడు నిజంగా పౌలు లాగా సత్యంగా ఉంటే వాళ్ళతో నిరూపించుకుంటాడు, ఆయన తెలియచేస్తాడు. ఆయన అబ్రహాముకు తెలియజేసిన ఆయన, సామలకోటలో ఉన్న ఆయనకు తెలియజేసిన ఆయన, కాశీరత్నానికి పరిశుద్ధాత్ముడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అర్థమవుతుంది? అందరినీ దర్శించడు దేవుడు. అందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించేశాడు. ఎవరు ఆ రక్తములోనికి వస్తారన్నది ప్రశ్న. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ప్రవచనం నెరవేరడం కొరకు కొన్ని విషయాలు రాయబడ్డాయి అందులో. అర్థమైందా? ప్రవచనం నెరవేరు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆయన అంగిల్ని, ప్రవచనము నెరవేర్పు కొరకు దేవుని పని నెరవేరడానికి ఆ విధమైన నడిపింపులోకి దేవుడు వాళ్ళకి థాట్ కొట్టిస్తాడు దేవుడు. అర్థమైందా? ఇవి అర్థం అవ్వాలా? నీవు దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు నీవు
అటు పయనిస్తా ఉంటావు. అక్కడ పయనించేటప్పుడు నిన్ను ఒక తప్పుడు సిద్ధాంతంలోనికి సరి అయిన నడిపింపులోనికి తీసుకెళ్ళినప్పుడు, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నప్పుడు అందుని తప్పింపబడి సరైన ప్రణాళికలోకి నడిపింపులోకి నువ్వు రాబడతావు. అటువంటి నడిపింపు దేవుడు ఇస్తాడు. నేను చెప్పింది అర్థమవుతుంది, అర్థం అవట్లేదా? హల్లెలూయా. తీసుకొస్తాడు ఆయన, ఆ లైన్ లో తీసుకొస్తాడు. లోదరన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఒక ఆయన ఫ్రెండ్, బంధువు కూడా రక్షణలోకి వచ్చాడు. బాప్టిజం పొందనంటాడు. ఎందుకు? చిలకరింపే ఉంటది కానీ మొలకటం ఉండదు వాళ్ళ దాంట్లో. ఎంత క్లియర్ గా బైబిల్లో రాయబడిన మూర్ఖంగా ఆ యొక్క సిద్ధాంతాల్లోనే ఎందుకు ఇమిడిపోతారో అర్థమైందా? మీకు అర్థం అవ్వాల. క్లియర్ గా ఏమైందిరా, బాప్టిజం పొందండి అని ఉంది, వాళ్ళు పొందరు. ఇప్పుడు అతనిలో ఉన్న బలహీనతలు పోయి మారు మనసు వచ్చిన తర్వాత నేను మారి కొత్త జన్మ అనుభవంలోకి వచ్చానని సాదృశ్యంగా పాత జీవితాన్ని నేను నీటిలో అంటే సమాధి చేసి పైకి లెగిస్తున్నానని అర్థంతో బాప్తిజం పొందడానికి దేవుడు ఒక నియమాన్ని పెడితే, వాక్యంలో రాయబడి ఉంటే చాలా కాలం వినేవాడు కాదు. చాలా రోజులు నేను ప్రార్థన, ప్రభువా ఇతనికి ఎలా చెప్పాలంటే బాప్తిజం గురించి నేను నేర్చుకుని, బాప్తిజం అంటే ముంచబడుట ఈ వాక్యంలో ఉంది కదా, వాక్యానుసారంగా మనం చేయాలని చెప్పినప్పుడు మొత్తానికి ఏం చేశాడు, దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు దేవుడు ఆ విధమైన నడిపింపు ఇస్తాడు. కొంతమంది ఎందుకు వస్తారో తెలుసా? నీ ప్రార్థనను బట్టి వస్తారు. అర్థమైందా? నువ్వు రక్షింపబడిన తర్వాత నీ భారభరితమైన ప్రార్థన బట్టి కొంతమంది వస్తారు. హల్లెలూయా. మోషేను పౌలుకి ఒక పోలిక ఉంది. ఏంటో తెలుసా పోలిక? మోషే ఏమన్నాడో తెలుసా? ఒక సంఘటన జరిగినప్పుడు ఒక బంగారు దూడను, మోషే కొండ మీద ఉన్నప్పుడు ఒక బంగారు దూడను చేసుకుని వీళ్ళు ఆ విగ్రహానికి దైవము కాని జీవము లేని ఆ దూడకి ఏం చేస్తారు? బంగారు దూడకి మొక్కుతుంటే, నువ్వే మమ్మల్ని తీసుకొచ్చావు ఓ ఇశ్రాయేలు, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించింది దూడే అని చెప్తున్నప్పుడు దేవునికి ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. వచ్చేసి చూసారంతా వాళ్ళు మన్నా కురుస్తా ఉంది, అద్భుతమైన రీతిలో దేవుడు నడిపిస్తానే ఉన్నాడు. 10 తెగుళ్ళ నుంచి విడిపించి ఆ ఐగుప్తు బంధకాల నుంచి 430 సంవత్సరాలు అంటే 4 తరాలు బానిసత్వంలో ఉన్న వాళ్ళని విడిపించి ఒక అద్భుతం చేసి దేవుడు తీసుకొచ్చాడు. ఆ విషయాలన్నీ మోషే చెప్పాడు వాళ్ళకి. ఒక పదదర్శనం నేను పొందుకున్నాను, పొదలోంచి అగ్నిలోంచి దేవుడు నాతో మండుచున్న పొదలోంచి దేవుడు మీ మొర విని పరలోకంలోంచి దిగి వచ్చి నన్ను మీ దగ్గరికి పంపించాడని చెప్తే, సజీవుడైన దేవుడి గురించి మాట్లాడని చెప్తే, ఆ కార్యాలన్నీ చూసిన తర్వాత కూడా ఒక మిశ్రిత జనం, కొంతమంది చెడగొట్టి వాళ్ళు ఉంటారు. దేవుడు పైన అంటున్నాడు కొండ మీద, త్వరగా వెళ్ళు, వాళ్ళు రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయారయ్యా అని. దేవుడిచ్చిన 10 పలకలను ఏం చేశాడు? ఆ 2 రాతి పలకల్ని బద్దలు కొట్టేసి, అప్పుడు దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? నువ్వు పక్కకు ఉండవయ్యా, వీళ్ళందరినీ నేను ఏం చేస్తాను. ఎంతమందో తెలుసా? ఎంతమందిరా? 30 లక్షల మంది. మళ్ళీ నీ ద్వారా నేను కొత్త జనాంగాన్ని, దేవుడు ఏమన్నాడో తెలుసా? మోషే ఏమన్నాడో తెలుసా?
నీవు వారిని క్షమించకపోతే నీ జీవ గ్రంథంలోంచి నా పేరు కూడా తీసేయ్. అలాంటి మనస్తత్వము నీకు లేకపోతే యూ కుడ్ నాట్ సేవ్ పీపుల్. మనుషులు నువ్వేం చేయలేవు. పౌలు కూడా ఏమన్నాడు, వీళ్ళ గురించి నేను ఏమైపోతానో తెలుసా, శాపగ్రస్తుడు అయిపో. శాపగ్రస్తుడు అంటే అర్థం ఏంటి? నరక ప్రాప్తుడు. నేను నరక ప్రాప్తుడు అయిపోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నా జనాంగం గురించి ఈ తపన, ఈ నడిపింపు, ఈ గట్స్ నీలో లేకపోతే యూ కుడ్ నాట్ సేవ్ యువర్ ఓన్ పీపుల్ ఓన్ యువర్ బ్లడ్. అర్థమైందా? దేవుడిచ్చు పరలోకాన్ని దే డినైడ్, రిజెక్టెడ్ ఫర్ దైర్ ఓన్ పీపుల్. స్వజనాంగాని కొరకు, స్వజనుల కొరకు ఏం చేశారా? పరలోకాన్ని వద్దు అనుకున్నారు. నా జనులకు లేని పరలోకం నాకు అక్కర్లేదన్నాడు. నేను సెల్ఫిష్ కాదు, స్వార్థపరుడు కాదు. నేను ఆ మనస్తత్వం నీకు ఉండాలా. ఆ మనస్తత్వం పౌలులో దేవుడు చూశాడు కాబట్టి రాంగ్ రూట్ లో వెళ్లే వ్యక్తిని ఏం చేశాడు? తెచ్చుకున్నాడు. చూసేటప్పటికి ఒక వ్యక్తిని పుట్టినప్పటి నుంచి, నేను సృష్టించినప్పటి నుంచి చనిపోయే వరకు అతని మైండ్ సెట్ ఎలా ఉంటది చూస్తాడు ఆయన. ఆ వాళ్ళ యొక్క మనస్తత్వాల్లో ఈయన ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళ మైండ్ ఎలాగుంటది, వాళ్ళ విల్ ఎలాగుంటుందో చూస్తాడు. చూసినప్పుడు ఆయనకి ఏం కనబడుతుందంటే, ఇతనికి స్వార్థం లేదు, మనుషుడి ఎలా మక్కువ ఉంది అని గమనించినప్పుడు ఆయన వాళ్ళని ఆ రాంగ్ రూట్ లోంచి తీసుకొచ్చి రైట్ రూట్ లో. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు మోషే వలే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు పౌలు వలే. ఇదొక మర్మం అంటే మనకు అర్థం అవ్వాల. ఆటోమేటిక్ గా దేవుడు ఏం చేస్తాడు, కొంతమందిని తీసుకొస్తాడు. ఏ మనిషి, దేవుడు ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. ఒక లాయర్ ఏం చేస్తాడంటే, ప్రాసిక్యూషన్ లో డిఫెన్స్ లాయరు ఏం చేస్తాడంటే, ఏదో విధంగా అతనికి శిక్ష పడేలాగా అతను గెలవకుండా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? సరైన సాక్ష్యాధారాలు, సరైన మాట తీరు మాట్లాడలేకపోతే అతను గెలవడం. అర్థమవుతుందా? దేవుడు ఆపుతూనే ఉంటాడు. బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్ దట్ బ్లెస్సింగ్. ఇది మీకు అర్థం అవ్వాలా. అర్థమైందా? పౌలు వలే నువ్వు మాట్లాడలేకపోతే, మోషే వలే నువ్వు మాట్లాడలేకపోతే, నువ్వు నేను బాగుంటే చాలనే మనస్తత్వం నీకు ఉండడానికి వీల్లేదు. అదిగా దేవుని యొక్క ఉద్దేశం. రాహాబు ఏం చేసింది? వండర్ఫుల్. రాహాబుని ఒక వేశ్య అన్యురాలు ఎరుకో పట్టణంలో ఉండి శపితమైన ప్రదేశంలో ఉన్నామే దేవుని క్రీస్తు వంశావళిలోకి ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు ఇశ్రాయేలీలు, యూదులు అన్యులతో సంపర్కం కలిగి ఉండరు, అన్యులను చేర్చుకోలేదు. శపితమైన ప్రాంతం నుంచి వచ్చిన ఆమె విశ్వాసమును బట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఒక ఇశ్రాయేలీయుడు పెళ్లి చేసుకున్నాడు. దేవుని వంశావళిలో రావడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. యు నో వై? ద ఓన్లీ రీజన్, వాళ్ళందరినీ రక్షించుకుంటానికి ఆ మనస్సు కలిగి ఉంది ఆమె. నా వాళ్ళందరూ రక్షింపబడాల. ఎంత కంట్రోల్ కలిగి ఉన్నదంటే, వాళ్ళ తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని అందరినీ తన ఇంట్లో పెట్టుకుంది. బయటికి వెళ్ళడానికి వీల్లేదని అందరిని పెట్టుకుని ఆ కిటికీకి
ఆ ఎర్రని దారము కట్టుకుందంతే. అందు గురించని మనం చదివితే విశ్వాస వీరుల పట్టిక అంటే హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయంలో ఈ విశ్వాస వీరుల్లో ఈమె పేరుంది, రహాబు పేరుంది. రెండోది అన్యుడైన ఇంకా ఆయన పేరుంది. ఆయన ఎవరో తెలుసా? చెప్పాలా? మరి మాత్రం చదివి చెప్తున్నప్పుడు మీరు ఫాలో. హల్లెలూయా. కొర్నేలి పేతురు వచ్చేటప్పటికి చదవండి, 8వ అధ్యాయం 10వ అధ్యాయం. ఏ పుస్తకం అని అడిగితే ఇంకా కష్టమే చెప్పడం. రియల్వేగా 10వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు. చదవాలి, త్వరగా చదవాలా. శతాధిపతి అయిన భక్తిపరుడు అంట అతను, భక్తి కలిగిన వాడు అంట. అతని గురించి రాయబడిన వండర్ఫుల్ మాట ఏంటో తెలుసా? నాకు నచ్చిన మాట. దాన ధర్మాలు చేయడం కాదు, ఎల్లప్పుడూ చదవండి ప్రార్థన చేసేవాడు అంట. అది అండర్లైన్ చేసుకోవాలా. తన ఇంటి వారి అందరితోనూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చేచు. అది మెయిన్. ఈ రెండు విషయాలు మనకి సందర్భం బట్టి తన కుటుంబ సభ్యులందరితోని ఏమున్నాడట? భయభక్తులు కలిగి ఉన్నాడంట. మమ్మ చెప్తుంది, మమ్మతో పనిచేస్తుంది అమ్మాయి, ఇండియాలో ఉన్నప్పుడు యుఎస్ లో ఉంది, జోష్న. ఆ అమ్మాయి చెప్పే సాక్ష్యం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మారారంట, అత్తమామలతో సహా. అర్థమవుతుందా? అనాయింటింగ్ బ్రింగ్ యువర్ పీపుల్ టువర్డ్స్ ద క్రాస్. అర్థమవుతుందా? అభిషేకం ఏం చేస్తుందంటే నీ వారిని దేవుని దగ్గరికి తీసుకొస్తుంది నీ ద్వారా. ఇక్కడ జరిగిన సంఘటనలు అయ్యా. రాహాబు దేవుణ్ణి నమ్మింది, విశ్వసించింది, వచ్చిన వేగులతో చెప్తుంది. ఆమె అబ్జర్వ్ చేస్తా ఉంది, వాళ్ళు ఎలా జయించుకుంటా వస్తున్నారు, మిమ్మల్ని బట్టి మాకు గుండెలు ఎలా జారిపోయాయో, మీరు వచ్చి ఎరుకోని పడగొడతారు, అందరినీ నాశనం చేస్తారని మాకు తెలుసు. ఆవిడ ఒక తపన, వీళ్ళు దేవుని జనాంగము, వీళ్ళకి ఎదురు లేదని ఒక విశ్వాసం కలిగి ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, గాడ్ విల్ ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఇవన్నీ రాహాబే కాదు, ఈ మధ్య కాలంలో కొన్ని వేల లక్షల సాక్ష్యాలను చూస్తే మనకు అది అర్థమవుతుంది. నిజమైన దేవుడి గురించి తప్పన నీకున్నప్పుడు అర్థమవుతుందా? ఎవరిని పడితే ఆయన దర్శించడు. ఎవరు మనస్తత్వము సత్యాన్వేషణకు ఆసక్తి కలిగి ఉంటుందో వాళ్ళని మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? దర్శించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. రాహాబు రక్షింపబడ్డానికి ఫెయిత్, విశ్వాసము. అబ్రహామును ఏమంటారో తెలుసా? ఏమని పిలుస్తారు అబ్రహాముని? ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఎందుకన్నారు ఆయన? విశ్వాసులకు తండ్రి అని. పౌలు మాట్లాడతాడు తన పత్రికల్లో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అని ఉంటది. దేవుడు నమ్మాడు. ఎలాగ నమ్మాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏం రాయబడిందో తెలుసా?
తాను ఎక్కడికి వెళ్ళనో ఎరుగకయే ద బ్లైండ్ ఫెయిత్. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నువ్వు నడన్నాడంతే, నడుస్తున్నాడంతే. దట్ ఈస్ ఫెయిత్. అటువంటి విశ్వాసము ఉండాల. ఉన్నప్పుడే దేవుడి కార్యాలు మనము. ఇక్కడ రాహాబు రక్షింపబడ్డానికి కారణం ఏంటంటే విశ్వాసం, గొప్ప విశ్వాసము. అన్యుడైన ఇతను భక్తిలో ఉన్నాడు. ఎవరో కొర్నేలి పరిశుద్ధాత్ముడు గమనించి పేతురుని కదిపాడు. ప్రత్యక్షతలు తెలిసి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, ఆత్మ నింపుదల, ఈ కార్యాలన్నీ జరిగించటానికి పేతురుని పంపించి అక్కడ కార్యము చేశాడు. నిజంగా రోజు దేవుణ్ణి ఏం చేసేవాడు? 3 గంటల సమయంలో దేవదూత కనబడిపోయి అతనికి పేతురు అడ్రస్ చెప్పేసింది అంతే. అతను వెళ్ళి పిలుచుకొని రక్షణ మార్గంలోకి వెళ్ళాడు. ఇంకో వ్యక్తి కనబడుతుంటాడు. దేవుడు చూడు, నీవు సన్మార్గంలో వెళ్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పాత నిబంధన గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు మరణానికి ముందు చనిపోయిన పరిశుద్ధులందరిది బాప్తిస్మం లేదు, యేసు రక్తంలో వాళ్ళు కడగబడలేదు. అప్పటికి ఏమవ్వలేదు, బలి అవ్వల, దేవుని యొక్క బలి అవ్వల. యేసు ప్రభువు పస్కా బలిగా అవ్వలేదు. కాబట్టి పాత నిబంధనలో ఉన్న భక్తులు ఆ బలిలో పాల్గొనకపోయినా దేవుడు అప్పుడు వరకు నడిచింది. గాని యేసు ప్రభువు సిలువు మీద మరణించిన తర్వాత ఒకటి గేట్ ఎట్లా ఓపెన్ అయిందో తెలుసా? యేసు ప్రభు ద్వారానే ఓపెన్ అయింది. ఎంట్రీ ఒకటి క్రీస్తు రక్తము ద్వారా దేవుడు చేశాడు, బలియాగం ద్వారా. మరి ఇప్పుడు కొర్నేలికి తెలీదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? రక్షణ మార్గాన్ని అతనికి పేతురు ద్వారా. ఇంకా ఆయన ఉన్నాడు, ఎవరో తెలుసా? ఫిలిప్పు గాజా పట్టణంలో ఉన్నప్పుడు, గాజా దగ్గర ఆత్మ ఫిలిప్కి ఏం చెప్పింది? నువ్వు గాజాకు పో మార్గంలోకి వెళ్ళవయ్యా, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే కందాకే మంత్రి యొక్క కందాకే రాణి యొక్క మంత్రి. అతడు నపుంసకుడు. మీరు గమనించాలి, ఒక నపుంసకుడిని దేవుడు రక్షణ మార్గంలో నడిపించాడు. అతను ఇథియోపియా దేశం నుంచి కేవలము దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము వచ్చి రథం మీద ఆరాధించి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా కూడా అతని చేతిలో ఏముంది? యెషయా గ్రంథం ఉంది, బైబిల్ ఉంది అతని చేతిలో. పాత నిబంధన ఉండి అందులో 53వ అధ్యాయం చదువుకుంటున్నాడు. వదకు తేబడిన గొర్రెపిల్ల అనే విషయాన్ని చదువుతా ఉన్నాడు. అంటే అతని ఆసక్తిని దేవుడు గమనించాడు. కానీ అతనికి ఏమి లేదు, రక్షణ లేదు. ఫిలిప్పు పంపబడ్డాడు. ఫిలిప్ వెళ్ళి ఆ రథం కూడా పరిగెడతా చదువుతుంది, అర్థమవుతుందా అని అడిగితే, ఎవరో చెప్పకపోతే నాకేం అర్థం అవుతున్నాడంటే రథం ఆగించి ఎక్కించుకున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన గురించి మాట్లాడుకుంటున్నాడా? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాడని ఈ 53వ యెషయా గ్రంథంలో ఉన్న మాట, వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్నట్టు ఆయన నోరు తెరవలేదన్నమాట. అంట అతనికి యేసు సువార్తని ప్రకటించి బాప్తిజం గురించి కూడా అక్కడ మాట్లాడేశాడు. ఎప్పుడైతే మాట్లాడేశాడో ఈయన ఏం చేస్తూ మొదలెట్టాడు? నీళ్ళు ఎక్కడ ఉంటారా అని ఎత్తుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, నీకు రక్షణ
పొందాలని ఆశ కలిగినప్పుడు నువ్వు క్షణం కూడా ఆగలేవు. రథం ఆపమన్నాడు, ఆపగానే ఫిలిప్పుతో ఏమన్నాడు తెలుసా? నేను సిద్ధంగా ఉన్నాను, నీళ్ళు వేయగనయ్యా, నీకు లేట్ ఏంటి అన్నాడు. అంతే. అతను రక్షణ పొందుకున్నాడు. అతనికి బాప్తిస్మము ఫిలిప్ ఇచ్చడం రాయబడింది. అతను సంతోషముతో నేను వాక్యం వింటున్నాను. నేను ఆ రోజున 2005 జనవరి 29వ తారీఖు వింటున్నాను. మధ్యాహ్నం మీటింగ్ అయిపోయింది. మీటింగ్ లో ఏ మాట నన్ను ప్రేరేపించిందంటే, ఫలింపని ప్రతి తీగ అగ్నిలో మాట తగిలేటప్పటికి రక్షణ పొందాలనుకున్నాను. ఇంటికి వెళ్ళి కూడా నేను వెళ్ళకూడదు, ఇంటికాడ అనుకున్నాను, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. మా నాన్నగారికి సంతోషకరమైన వార్త అదే నేను ఇచ్చింది. రెండే ఆయన ఆనందపరిచిన ఏమిటంటే, కిరసనాల పొయ్యిలు ఉండే అప్పుడులో కిరసనాల మీద వంటలు అయ్యి పంపించడం ఉంటే కిరసన వేసి పంపు కొట్టేవాళ్ళు. అది జస్ట్ అని వస్తా ఉండేది. గ్యాస్ స్టవ్ లేవు మాకు. కానీ సివిల్ సప్లైస్ వారు గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారంటే రాత్రి అంతా లైన్ లో ఉన్నాను నేను. పెద్ద లైన్ పిఆర్ కాలేజీలో మా కాకినాడ రాత్రి అంతా లైన్ లో ఉంటే పెద్ద అడ్వెంచర్ అదే. మా నాన్నగారు వచ్చి బిస్కెట్లు అవి ఇచ్చి అవి, ఎందుకంటే రాత్రి నుంచి అలా తిండి తిప్పలేక మొహం కొట్టుకోకుండా ఉన్నాం లైన్ లో. ఆ రోజు పెద్ద హీరోలాగా ఆయనకి ఆనందం కలిగించింది. రెండోది ఫోన్ చేసి చెప్పాను మా నాన్నగారు చివరి దినాల్లో, నాన్నగారు అండి నేను పొంగిపోయి ఉండరు ఆయన, అదే ఆనందం. అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పాను, బట్టలు తీసుకొచ్చేయండి, నేను ఇలా ఇక్కడి నుంచే ఎక్కడికి వెళ్ళిపోతాను, బాప్తీసానికి వెళ్ళిపోతాను. ఆగలేదు నేను అసలు, ఆ క్షణం కూడా ఆగలేదు. స్పాట్ లో వెళ్ళిపోయి బాప్తీసం పొందాను. వీళ్ళందరూ వచ్చారు తర్వాత. హల్లెలూయా. అర్థమైందా? అర్థం లేదా? దిస్ ఈస్ కాల్డ్ ద లీడింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు. చాలా మందికి తెలీదు. దేవుడు మాట్లాడతాడంటేనే ఎలా మాట్లాడతాడో తెలియదు వాళ్ళకి. కారణం ఏంటంటే, నడిపించేవారు వారికి ఏది సరి అయినదో తెలియని ఒక అయోమయ స్థితి. లోకరీత్యా చాలా జ్ఞానం ఉంటది, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానము వారు ఎరుగరు. అర్థమైందా? ఈ రోజు నీ ద్వారా అలాంటి కార్యాలు చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ మంత్రులు ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఈ రోజున అనేక మంది మంత్రులు అంటే ఆసక్తి గల కందాకే మంత్రిలాగా దేవుని యందు ఆసక్తి కలిగి రక్షణ మార్గము తెలియక వాళ్ళు కొనసాగించుకుంటున్నారు. ఈ రోజున ఫిలిప్పుని పంపినట్టుగా పరిశుద్ధాత్మని మాట చెప్తుంటే నాతో చెప్తున్న మాట, యు మస్ట్ హ్యావ్ దట్ లీడింగ్. ఆ నడిపింపు నీకు ఉండాలా. ఆయన చెప్తున్నాడు, ఫిలిప్పు లాగా నువ్వు అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించాలన్నది దేవుని యొక్క. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఏదో నువ్వు ఎత్తబడిపోవడం కాదు. ఇలా పాట పాడుకున్నాం కదా, నువ్వు ఎత్తబడుతావు అని భక్తుడు పాడుకున్నాడు. దట్ ఈస్ నాట్ అవర్ గోల్. దట్ ఈస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ ది ఆల్మైటీ. దేవాది దేవుని యొక్క ప్రణాళిక అది కానే కాదు. నువ్వు ఎత్తపడ్డం కాదు ఆయన కావాల్సిందే. మోషే వలె, పౌలు వలె నీవు అనేక మందిని, మోషే ఎంటైర్ వాళ్ళ యొక్క క్లాన్ ని, దాన్ని ఏమంటారు, వంశాన్ని రక్షించుకున్నాడు. అర్థమవుతుందా?
తన కుటుంబాన్ని రాహాబు రక్షించుకుంది తన రక్త సంబంధికులు. ఇతను కూడా క్లియర్ గా రాయబడింది, అందరితోని దేవుని యందు భయభక్తులు. అర్థమవుతుందా? ఇవన్నీ జరుగుతాయి, కంగారు పడక్కలేదు, అన్ని జరుగుతాయి. నీలో ఏంటంటే వాళ్ళు మారరేమో, వీళ్ళు మారరు, నువ్వు నీ బుర్రతోని నా బుర్రతోని వాళ్ళు మారరు. రైట్. గుడిగిగాడు ఏం చేసేవాడో తెలుసా? అలా ఉండాల. ఇంటి దగ్గర చెప్పేవాడు. ఏం చెప్పేవాడు? ఫలానాది కొనమని. పనులు ఒత్తిడిలో తీసుకెళ్లేవాడిని. ఎక్కడ ఏమడిగేవాడు కాదాడు, ఇంటి దగ్గరే అడిగేవాడు. ఎక్కడ అడిగేవాడు కాదు. అన్ని కొనేసాక నేను మర్చిపోస్తే నువ్వు నాకు అది కొనలేదని అనేవాడు. అర్థమైందా? సో మనం ఎలా ఉండాలా? అలర్ట్ గా ఉండాలా. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? కాబట్టి ఆయనకి నువ్వు చెప్పడం వరకే. బుడిగిగాళ్ళకి ఏం చేయాలా? వాళ్ళ రక్షణలోకి రావాలని చెప్పుకోవడమే. ఏం చేస్తావో నాకు తెలియదు. ఇప్పుడు తొందర ఎవరికంటే ఆయనకి, ఆయన వెంటనే ప్రోగ్రెస్ సెట్ చేసుకుంటాడు. టక్ 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 టక్. ఒక ఫైన్ మార్నింగ్ ఏమవుతారు, గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట, సమ్ టైమ్స్ టు బ్రింగ్ యూ టువర్డ్స్ హిమ్, దేవుని దగ్గరికి తేవడానికి కొంత హింస కూడా కలుగుతుంది, అంటే బాధ కలుగుతుంది. అర్థమవుతుందా? కొంతమంది రారు, దెబ్బతిన్నకు వస్తారు. అర్థమవుతుందా? రానుడిని ఎలా తీసుకురావాలా? ఆయనకి మలుస్తాడు. 2004లో అసలు ఈ లైన్ లోకి వచ్చే, ఈ ఫీల్డ్ లోకి వచ్చే ఆలోచన లేదు నాకు అసలు. ఎంతసేపు అమెరికా పోదాం, మా అక్కడ అమెరికాలో ఉంది, అమెరికా పోదాం, నా డబ్బులు సంపాదించుకుందాం, ఇండియా వద్దాం, మంచి ఇల్లు కొనుక్కుందాం, కార్లు కొనుక్కుందాం, ఎంజాయ్ చేద్దాం, అంతే. అమెరికాలో సంపాదించడమే కానీ మళ్ళీ ఇండియాలో పనిచేయడాలు ఉండకూడదు. ఆ డబ్బులతో ఏం చేయాలా? అదే నా మనస్తత్వం. నా యొక్క ఊహలో కూడా లేదు. 2004లో మలచటం మొదలు పెట్టాడు. క్రీస్తు సిలువ చెంతకు ఆయన ఎలాగ రప్పించుకోవాలో ఆయనకి తెలుసు. నీ తల్లిదండ్రులు గాని, నీ అక్క చెల్లెళ్ళు గాని, అన్నదమ్ములు గాని ప్రార్థన చేస్తున్నప్పుడు రక్షింపబడిన వారు రక్షణ లేని వారిని ఎలా తీసుకురావాలో ఆయనకి తెలుసు. ఆయన ప్లానింగే వండర్ఫుల్. డివైన్ ప్లాన్ వేస్తాడు ఆయన. ఆ నాన్నగారికి క్యాన్సర్ వచ్చి 2004లో ఎక్కడున్నారు? జూన్, ఐ థింక్ ఇట్స్ జూన్, ఏప్రిల్ నెలలో, ఏప్రిల్ మే జూన్లో హైదరాబాద్ లో 4 రోజులు ఆయనకి ట్రీట్మెంట్, కీమో. అందు గురించి అని హైదరాబాద్ లో హాస్పిటల్ దగ్గర అద్దెకిస్తుంటే ఒక చిన్న రూమ్ తీసుకున్నాము. చిన్న రూమ్, ఇంత రూమ్ కూడా ఉండదు, ఇంత కూడా ఉండదు రూమ్. ఈ రూమ్ లో చిన్న బెడ్, చిన్న బాత్రూమ్. మా నాన్నగారు మంచం మీద పడుకుంటే కింద పడుకునేవాడిని నేను. రోజు తీసుకురావడం, ఇవన్నీ చూసేటప్పటికి నన్ను దేవుడు సిద్ధపరచడం మొదలు పెట్టాడు. ఈ బండలాంటి హృదయాన్ని మలచడం మొదలు పెట్టాడు. ఈ సంఘటన అయిపోయిన తర్వాత నవంబర్ 2004 నవంబర్లో మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? మొదటగా ఏప్రిల్ మేలో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు త్రాగుడు మానేశాను. రెండోది నవంబర్లో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. తీసిపడేది, నేను నీ తండ్రినే రక్షిస్తాను. ఆ రోజున సిగరెట్ పెట్టు లైటర్ అపోలో హాస్పిటల్
ఉరికాల్లో పడిసారు. 2004 నవంబర్. అద్భుతమైన రీతిలో నాన్నగారు బయటికి రావడమే కాదు, హాస్పిటల్ నుంచి ఆయన రక్షణ ప్రణాళికలోనికి నన్ను తీసుకొచ్చారు. నవంబర్ లోంచి ఆ యొక్క బలహీనత నుంచి విడుదల వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాను. గంటలు రోజులు కన్నీరు కారుస్తానే ఉండేవాడిని. టవల్స్ తడిసిపోతా ఉండే 40 సంవత్సరాల నుంచి ఉన్న పాపాన్న అంత ఆయన కలగటం మొదలుపెట్టాడు. జనవరి 29వ తారీఖుని రక్షణలోకి నడిపించాడు. హల్లెలూయా. ఆ సిలువ కార్యము జరగాలి అంటే ఏం జరగాల? ఎవరో ఒకరు ఏం చేయాల? తీసుకోవాలా. ఈ రోజున అదే ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. నువ్వు ఎత్తబడ్డం కాదు, అనేక మందిని ఆయన చెరగా కొనిపోయాడని మనం చదువుకున్నామన్నా. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక పేతురు వలె, ఒక ఫిలిప్పు వలె, ఒక మోషే వలె, ఒక పౌలు వలె నిన్ను వాడుకోవాలనేది ఆయన ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి, నిన్ను దేవుడి ప్రణాళికలో పెట్టుకున్నప్పుడు నిన్ను తలాంతులతో, పరలోకపు వరాలతో నిన్ను నింపుతాడన్న సంగతి నీకు తెలియాల. ఆత్మ వరాలతో, ఆల్ టూల్స్, అన్ని రకాల వరాలు నీకేమవుతాయి? ఇవ్వబడతాయి. అక్కడ అవసరాన్ని బట్టి అది వాడబడుతుంది. అర్థమైందా? అక్కడ వాళ్ళ అంతరంగాల్లో విషయాన్ని తెలియజేస్తేనే కానీ మారడంటే అది మాట్లాడడానికి నీలో బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము పనిచేయటం మొదలు పెడుతుంది. ఒకవేళ వారికి స్వస్థత కలిగితే దేవునిలోకి వస్తారనుకుంటే అక్కడ దేవుడు స్వస్థపరిచే వరాన్ని అక్కడ జరిగిస్తాడు. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? వీరికి ప్రవచించినప్పుడు ఆ ప్రవచనము నెరవేరినప్పుడు దాని ద్వారా కొంతమంది, అర్థమవుతుందా? అర్థమవట్లేదా? భాషలో మాట్లాడిన తర్వాత దానికి అర్థం, నువ్వు భాషలో మాట్లాడిన తర్వాత ఏంటో భాషలో మాట్లాడటం, మర్మాలు వాళ్ళ యొక్క రక్షణ వలయంలోనికి రాని వారి కొరకు చెప్పబడిన మాట నీవు ఆత్మలో మాట్లాడినప్పుడు అది నీకేం చేస్తాడు? దేవుడు తెలియజేస్తాడు. అనేక మందిని మాట్లాడుతూ, భాషల్లో మాట్లాడుతూ దగ్గరికి వెళ్ళి నీ పరిస్థితి కదా అని చెప్పేటప్పుడు అవునని వాళ్ళు ఆ క్షణంలోనే ఏమవుతుంది? వాళ్ళకి రక్షణ కార్యం స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? అక్కడ అవసరతను బట్టి దేవుడు అనేక విధాలుగా అనేక వరాలతో వాడుకుంటాడు. ఇది నీకు అర్థం అవ్వాలంటే జస్ట్ స్పీక్, మాట్లాడటం మొదలు పెట్ట. కొర్నేలి లాగా నువ్వు సిద్ధపడాల, రాహాబు లాగా నువ్వు సిద్ధపడాలా, పౌలు లాగా నువ్వు మాట్లాడాలా, మోషేలాగా నువ్వు మాట్లాడాలా. ఫిలిప్పును వాడుకున్నట్టుగా, పేతురును వాడుకున్నట్టుగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్నవారు మోషే వలె నువ్వు మాట్లాడగలుగుంటే వాళ్ళందరినీ రక్షించుకుంటావు, నీ వంశాన్ని రక్షించుకుంటావు, నీ కుటుంబాన్ని కాదు. వంశం అంటే తెలుసా? వంశం అంటే నీ బాబాయిలు, మామయ్యలు, చిన్నాన్నలు, పెద్దనాన్నలు వీళ్ళందరూ కూడా ఏమవుతారు? రక్షణ వలయంలోకి వచ్చేస్తారు. అంతే. దానికి నువ్వు తీసుకునే స్టెప్ మోషేలాగా ఆ మనస్తత్వం నీకు ఉండాలి. ఈ రోజున ఈ నా మాటలు వింటున్న నీవు ఎత్తబడే గుంపులో ఉండాలన్నది కాదు ఆయన కేవలము నీ ద్వారా ఈ సిలువ మరణము ద్వారా ఇవ్వబడిన ఈ రక్షణ
నీ కుటుంబానికి, నీ వంశానికి నువ్వు ఇవ్వాలన్నది దేవుని ఉద్దేశం. దాని కొరకే దేవుడు నిన్ను ఈ రాత్రి సిద్ధపరిచాడు. ఇది నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది అర్థం అయితే నీ లైఫ్ స్టైల్ మారిపోతా.